అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు 31st కదా. సో ఈవినింగ్ ఎలాగో అందరూ కేక్ కటింగ్ చేసుకుంటారు. సో నేను కూడా ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎప్పుడు ఇంట్లోనే మ్యాక్సిమం కేక్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడికి అండ్ షాప్ దగ్గరికి 2 కేక్స్ అనమాట. ఎందుకంటే ఈరోజు మా వారైతే నాన్ వెజ్ తినరు. సో వెజ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బయట తీసుకోవచ్చు వెజ్ కేక్, కాకపోతే ఈరోజు మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ కేక్స్ చేస్తారు. సో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోకి పిల్లలకి హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే షాప్లో కూడా 2 వేస్లో చూపిస్తాను. ఒకటేమో పిల్లలకి హెల్తీగా బెల్లం గోధుమ పిండి యాడ్ చేసి చాక్లెట్ కేక్లా చేస్తున్నాను. ఇంకొకటేమో జీబ్రా కేక్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నది. సో 2 కూడా చేస్తాను. సో మీకు యూజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ చేసిన తర్వాత చూపిస్తున్నాను కాబట్టి. ఇంకా ముందే చేద్దాం అనుకున్నాను అండి, సో కుదరలేదు. సో మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే. ఇంకా న్యూ ఇయర్కి మీరేం ప్లాన్ చేసుకుంటున్నారు కమెంట్స్లో షేర్ చేయండి. సో అప్పటికే అయిపోయి ఉంటుంది. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఒకవేళ ఈ వీడియో న్యూ ఇయర్ తర్వాత వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా న్యూ ఇయర్కి ఇంకేం ప్లానింగ్ చేసుకుంటా ఉంటే ముగ్గులు మెయిన్. సో ఏ ముగ్గు పెట్టాలా అని చెప్పి అది కూడా ప్లాన్ చేసుకుంటాము. ఇంకా నేను ఏది డిసైడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ముగ్గు కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట కేక్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే కేక్ ప్రిపరేషన్ చూపిస్తాను, చూసేయండి. అప్పుడప్పుడు ఇంట్లో కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి అనమాట. సో అన్నీ లేవు. బటర్ పేపర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి. జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి ఆ కేక్ మౌల్డ్స్లో వేసేస్తూ ఉంటాను. ఈసారి ఎలాగో ఇవి తెప్పిస్తున్నానని చెప్పి బటర్ పేపర్స్ కూడా తెప్పించాను అనమాట. ఇంకా అస్తమానం చేస్తూ ఉంటాం కాబట్టి యూజ్ అవుతాయని చెప్పి. మెయిన్ కేక్లోకి కావాల్సింది బేకింగ్ సోడా లేదు ఇంట్లో, అలాగే వెనిలా ఎసెన్స్ కూడా అయిపోయింది. అండ్ ఒకటేమో మైదాతో చేద్దాం అనుకుంటున్నాను. సో మైదా కూడా లేదని చెప్పి ఆ 3 తెప్పించాను అనమాట. ఆద్య కూడా వెళ్ళింది వాళ్ళ డాడీతో పాటు తీసుకురావడానికి. అందుకని ఆ బొడియాలు ఉన్నాయి కదా కలర్గా, అవి కూడా తెచ్చుకుంది అనమాట ఒక ప్యాకెట్ అయితే. ఇంకా బటర్ పేపర్ అయితే నేను ఒక 5 అలా తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే చిన్నగా ఉంటాయేమో అనుకున్నాను. ఎప్పుడు బటర్ పేపర్ని చిన్నగా చూస్తాం కదా మనం కేక్స్లో వేసుకునేటప్పుడు, అలాగే వస్తాయేమో చిన్న సైజులో అనుకున్నాం, కానీ పెద్ద సైజులో వచ్చింది. దాన్ని కట్ చేసేసుకొని ఇలా ఈ కేక్ మౌల్డ్స్లోకి పెట్టేసుకున్నాను. ఫస్టే పైన కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్స్లో ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, బయటికి నీట్గా వస్తుంది అనమాట, స్టిక్ అయిపోకుండా. సో అందుకని ఈసారి తెమ్మండా అని చెప్పి తీసుకొచ్చారనమాట. తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ హెల్దీ కేక్ చూపిస్తాను. మ్యాక్సిమం అందరూ పిల్లలకి పెట్టేది ఏదైనా కొంచెం హెల్దీ వేలో చేద్దాం అనుకుంటారు కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే. అండ్ పెద్దవాళ్ళు కూడా కొంతమంది హెల్దీగానే తినాలనుకుంటారు, బయట కేక్స్ అవి ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బెల్లం తీసుకోవాలండి. స్వీట్నెస్ కోసం ఇక్కడ షుగర్కి బదులుగా మనం బెల్లం యూజ్ చేస్తున్నాం అనమాట. మీకు కావాలంటే డేట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర డేట్స్ లేవు, బెల్లమే యూజ్ చేస్తాను. ఫస్ట్ 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని 1 పావు వంతు వాటర్ కొంచెం యాడ్ చేసుకొని బెల్లాన్ని కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి. తర్వాత కేక్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆ బెల్లం సిరప్ని, 1 పావు కప్పు వరకు పాలని, ఇక్కడ పచ్చి పాలన తీసుకోవచ్చు, కాచిన పాలన తీసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ లేని ఆయిల్ 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి కేక్ చేసేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ చాక్లెట్ కేక్ అన్నాను కదా, అందుకని కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కోకో పౌడర్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నా దగ్గర అయిపోయి వచ్చిందనమాట. నేను కోకో పౌడర్ చూసుకోలేదు, లేదంటే అది కూడా తెప్పించేదాన్ని. 1 స్పూన్ ఏమో కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ ఏమో కాఫీ పౌడర్ యాడ్ చేశాను కలర్ కోసం అని చెప్పి. తర్వాత స్ట్రైనర్ పెట్టేసుకొని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది గోధుమ పిండి, హెల్దీ వేలో చేస్తాం కాబట్టి మీరు జనరల్గా మైదా పిండి అనే యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 కప్పుల వరకు యాడ్ చేశానండి. మనం పిండిలో ఏదో యాడ్ చేసినా కొంచెం స్ట్రెయిన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాను, ఒక 1/2 స్పూన్ అనుకోండి. మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు. మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నా దగ్గర 2 కేక్ మౌల్డ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట. ఎప్పుడు ఒకేసారి 2 కేక్స్ నేను చేయలేదు, ఎప్పుడూ సింగిల్ కేక్స్ చేస్తాను. మా వాడు ఎప్పటి నుంచి సింబల్ కేక్ అడుగుతున్నాడు, సర్లే అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి చేసిన చాక్లెట్ కేక్ అయితే ఈ మౌల్డ్లో వేసేసుకున్నాను. ఇంకా పైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఈ 2 ఉన్నాయండి. వాటిని చిన్న పీస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా పిస్తా, వాల్నట్స్ ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు.
నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేశాను అనమాట. ఇక్కడ మనం క్రీమ్ ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది కలర్ఫుల్గా. సో అందుకని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను కొంచెం ఎక్కువగా. ఫస్ట్ చూసినప్పుడు ఇంకా కొంచెం ఉడకలేదనమాట. సెకండ్ టైం చూసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉడికింది. ఫస్టే ప్రీహీట్ చేసుకున్న తర్వాత అప్పుడు కేక్ని పెట్టుకోండి. ఒక 35 to 40 minutes ఎగ్జాక్ట్గా సరిపోతుంది టైము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. ఇంకా చల్లారిన తర్వాత కేక్ మౌల్డ్లోంచి ఇలా బటర్ పేపర్తో రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆ కేక్ మౌల్డ్స్ కూడా అసలు ఏమీ అంటుకోదనమాట, స్టిక్ అవ్వదు. ఇంకా తర్వాత ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుంటే ఇంకా కేక్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈవినింగ్కి పొద్దున్నే స్టార్ట్ చేశాను కేక్ చేయడము, మధ్యలో ఇంకా ఏవో ఒక పనులు ఉంటాయని చెప్పి. కేక్ అయితే చాలా బాగా కుక్ అయిందనమాట, చాలా స్పాంజీగా ఉంది. మనం గోధుమ పిండి జనరల్గా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. మనం కొంచెం వంట సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫ్లఫీగా వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతేనండి. గోధుమ పిండి యాడ్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట, డార్క్ కలర్లోకి. ఇంకా హెల్దీ కేక్ అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్గా అందరూ చేసుకునే ప్రాసెస్లో కేక్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, అలాగే కొంచెం సాల్ట్, సేమ్ కొలతలు యాడ్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేశానండి. ఒక 1/2 కప్ వరకు పాలు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. 2 ప్రాసెస్లు కదా, మీకు ఏది నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. నేను మైదాతో చూపిస్తున్నాను కదా, మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ని. తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి. ఇందాక నేను చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఇంకొంచెం మిగిలిందనమాట. అంటే ఆ మౌల్డ్ కొంచెం చిన్నది కదండి, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలన్నమాట. బేక్ అయిన తర్వాత కొంచెం పైకి వస్తుంది కాబట్టి అందుకని కొంచెం ఎక్స్ట్రా మిగిలింది. 2 కప్స్ యాడ్ చేశాను కదా గోధుమ పిండి, అందుకని. ఇంకా అది పక్కన పెట్టుకున్నాను. కొంచెం పాలు మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పిండిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్నది కూడా యాడ్ చేసేసుకోవాలి. పిండిని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మనకి ఇంకా పాలు పడతాయండి ఇందులో, తర్వాత యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వెనిలా ఫ్లేవర్ కేక్ రెడీ అవుతుందన్నమాట. ఇలా ప్లెయిన్గా అంటే వైట్ కలర్లో ఉంది కదా, సో వెనిలా కేక్ లాగా ఇలా డైరెక్ట్గా అయినా బ్యాటర్ వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను జీబ్రా కేక్ చేసుకుంటా అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి 2 కావాలి నాకు. ఇది ఎలాగో మిగిలింది కాబట్టి ఇంకా సపరేట్గా మిక్స్ చేసుకోవట్లేదు. ఇన్ కేస్ మీకు మిగలలేదు అనుకోండి, ఈ వైట్ని కొంచెం తీసుకొని సపరేట్గా దాంట్లో కొంచెం కోకో పౌడరు, కావాలంటే కొంచెం కాఫీ పౌడర్ 2 యాడ్ చేసేసుకొని సపరేట్గా పెట్టుకోండి. జీబ్రా కేక్కి ఇలా 2 షేడ్స్లో వస్తాయి కదా కేక్, సో అందుకని చెప్పి ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నది యాడ్ చేశాను. అది కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫుల్గా యాడ్ చేసుకోకండి, తెలుస్తుంది కదా మనకి ఆ కలర్ ఈ కలర్ 2 కలర్స్ కనిపించాలి. కొంచెం టైం పడుతుందండి ఈ ప్రాసెస్ చేసుకోవడానికి, కానీ బాగుంటుంది చూడడానికి. సో అందుకని అలా కొంచెం కొంచెంగా ఆ పిండి కొంచెం ఈ పిండి కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ చేసుకున్నప్పుడు ఆ సింబల్ ఉన్న మౌల్డ్ అయితే సూట్ అవ్వదు. ఇలా రౌండ్గా ఉన్నది కానీ స్క్వేర్ షేప్లో ఉన్నది కానీ బాగా సూట్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ కేక్ అయితే ఈ మౌల్డ్నే చూస్ చేసుకున్నాను నేను. ఇక్కడ షుగర్ని ఎందుకు యూజ్ చేశానంటే మనకి వైట్ కలర్లో కావాలి కదా, అందుకని చెప్పి షుగర్ని యూజ్ చేశాను. బెల్లం వేస్తే మళ్ళీ కలర్ మారిపోతుందని చెప్పి. అలా మొత్తానికి జీబ్రా టెక్స్చర్ వచ్చింది కదా, అలా వేసుకున్నాను. దానిపైన నా దగ్గర ఒక ప్లాస్టిక్ స్పూన్ ఉంది, దాంతో ఇలా వేసేసుకున్నాను అనమాట. ఫ్లవర్ షేప్లోకి వస్తుంది. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది, మనకి జీబ్రా షేప్లా వస్తుంది అనమాట. సో ఫ్లవర్ కేక్ అని కూడా అంటారు చాలామంది, సో ఎలా అయినా అనుకోవచ్చు. నేనైతే జీబ్రా కేక్ ఇలా అంటాను ఫస్ట్ నుంచి. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు కేక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం హీట్గానే ఉంది. సో దాంట్లోనే కేక్ మౌల్డ్ పెట్టేసుకొని 35 to 40 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకొని మనకి కేక్ కుక్ అయిందో లేదో ఒక స్పూన్తో కొంచెం ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది అనమాట కుక్ అయిందా లేదా అన్నది. స్టిక్ అవ్వటది కాబట్టి ఇంకా కేక్ అయితే కుక్ అయిపోయినట్టే. ఈ 2 కేక్స్ కుక్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 hours అలా పట్టిందనమాట. ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు కేక్ని కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఇది కూడా స్టిక్ అవ్వకుండానే వచ్చింది. మనకి అచ్చం బయట చేసినట్టే కేక్ రావాలంటే మొత్తం మైదాతో చేసుకోండి. లేదు మనకి కేకులా ఉంటే సరిపోతుంది అనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి. అందరికీ తెలుసు కదా, మ్యాక్సిమం మనకు బయట చేసేది యాస్టీజ్ ఇంట్లో చేయాలంటే అసలు రాదు. సో అందుకని బయట చేసినట్టే రావాలంటే మాత్రం యాస్టీజ్ ఆ మైదా యూజ్ చేయండి మొత్తం అంతా కూడా. ఇంకా షుగర్ ఇవన్నీ మామూలే కదా, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. అలా చేసుకోండి మీకు ఒకవేళ కావాలనుకుంటే.
నేను మ్యాక్సిమం ఇంట్లో గోధుమ పిండితో చేస్తాను కాబట్టి ఎక్కువ గోధుమ పిండితో చేసిన కేక్స్ చూపిస్తాను. ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్ టైము మైదాతో చేసిన కేక్ చూపించాను. అందులో 2 కేక్స్ కూడా ఎగ్లెస్ చేశాను. ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. మనం 12కే కదా కేక్ కట్ చేస్తాము, అప్పుడు ఎలాగో ఆ డే అయిపోతుంది కాబట్టి పర్లేదు అనుకున్నాను స్టార్టింగ్లో. కాకపోతే నేను షాప్లో ఎప్పుడు కట్ చేస్తామో తెలియదు. సో షాపు కొంచెం ముందుగానే క్లోజ్ చేస్తాం, ఎందుకంటే ఇంటి దగ్గర ముగ్గులు అవి వేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి 2 ఎగ్లెస్ చేశాను. ఏది ఎక్కడ తీసుకెళ్తానో తెలియదు కదా, మళ్ళీ ఎగ్ వేయడం ఎందుకులే అని చెప్పి 2 ఎగ్లెస్ చేసేసి వాటిని అయితే ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న కేక్స్ కూడా చేశాను. కొంచెం పిండి ఎక్స్ట్రా మిగిలిపోతే వాటిని ఇలాగా మన ఇంట్లో ఉంటాయి కదా స్టీల్ బౌల్స్, దాంట్లో వేసేసుకొని అవి కూడా బేక్ చేసేసాను అనమాట. పిల్లలిద్దరూ ఇప్పుడు తింటారని చెప్పి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి ఆద్య కేక్ కట్ చేసేస్తాను అంటది అనమాట. సో అందుకని వాళ్ళిద్దరి కోసం అని చెప్పి ఈ కప్స్లో కూడా చేశాను అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసాను, అందుకని చెప్పి ముక్క అయితే విరిగిపోయింది. సెకండ్ది అయితే బాగానే వచ్చింది, కానీ ఫస్ట్ది ఇలా విరిగిపోయింది అనమాట. అప్పుడు సెకండ్ది కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసాను. మనం కేక్ అయినా చల్లారిన తర్వాత తీయాలండి, లేదంటే ఇలా స్ప్లిట్ అయిపోతుంది అనమాట పీసెస్ లాగా. ఇంకా ఈవినింగ్ అయితే ఆ కలర్స్ మొన్న జాతరకి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాం అనమాట. ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్. రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి కదా అని చెప్పి మాకు కావాల్సిన కలర్స్ అని తీసుకున్నాము. అందరం తీసుకున్నాం, వెళ్ళిన వాళ్ళందరము. కాకపోతే ఇప్పుడు వేసిన తర్వాత చూసానమాట. జనరల్గా మనం కలర్ని డైరెక్ట్గా కాకుండా కొంచెమైనా ఇసుక కలుపుతాం కదా, సో అలా కలుపుదామని చూసా కానీ ఆల్రెడీ అందులో ఇసుక కలిపేశారు. అందుకని చెప్పి అంత క్వాంటిటీ 5 రూపీస్కి ఇచ్చారనమాట. మేమైతే మోసపోయామని చెప్పాలి. నార్మల్గా డైరెక్ట్గా వేసే కంటే కూడా రంగులో కొంచెం ఇసుక కలిపితే మనకి ఈజీగా జారుతుంది అనమాట. వేసేటప్పుడు ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఉత్తి రంగుతో అయితే ముద్ద ముద్దలా పడుతుంది. అదే మనం విడిగా రంగు తీసుకొని ఇసుక కలిపితే ఎక్కువ అవుతుంది అనమాట రంగు అయితే. కానీ వాళ్ళే కలిపడం వల్ల సో యాజ్ ఇది వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే వేయాల్సి వచ్చింది. ఇంకైతే ఏమీ యాడ్ చేయలేదు ఎక్స్ట్రాగా. ఇంకా ముగ్గు అయితే పొద్దున్న నుంచి చూస్తున్నానండి ఏది వేయాలని చెప్పి. లాస్ట్ ఇయర్ పీకాక్ ముగ్గు వేశాను, నెమలిది. అది వేశాను కదా అని చెప్పి ఈ ఇయర్ ఏదైనా డిఫరెంట్గా వేద్దామని చెప్పి చాలా ముగ్గులు చూశాను, కానీ అన్నీ వేసినట్టే అనిపించాయి. సో సింపుల్గా ఉండాలి మనకి, అన్ని కలర్స్ అందులో సరిపోవాలి. సో అలా అని చెప్పి ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను లాస్ట్కి అప్పటికప్పుడు అనుకొని వేసాను అనమాట. జస్ట్ ఫోన్లో చూసేసి అలా వేసేసాను, ఇంకా ప్రాక్టీస్ కూడా ఏమీ చేయలేదు. పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేను, కానీ జస్ట్ సింపుల్గా అయితే ఇలా వేస్తాను అనమాట. అప్పటికప్పుడు చూసింది కాబట్టి ఏదో చిన్న ముగ్గు అలా వేసేసాను. అది అయితే నా చుట్టూ తిరిగింది, నేను కూడా కలర్స్ వేస్తానమ్మా అని చెప్పి. కానీ కలర్ మొత్తం ఒకే దగ్గర వేసేసి చాలా కలర్స్ అయితే పంపేసింది అనమాట. సో దాంతో అరుస్తూ మొత్తానికి ముగ్గు అయితే ఫినిష్ చేశాను. 10:30కి స్టార్ట్ చేశాను, 11:30 అలా అయిందనమాట ముగ్గు అయ్యేసరికి. ఇంకా తర్వాత బిర్యానీ తీసుకొస్తే అది కొంచెం పెట్టుకొని తింటున్నాము. యాక్చువల్గా ఒక ప్యాకెట్లో సగం కూడా తినలేకపోయాము. హాఫే చాలా ఎక్కువ అయిపోయింది మాకు, ఇంకా ఎక్స్ట్రా ఉండిపోయింది కూడా. ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే కొంచెం ఎక్కువైనా తినగలం, కానీ ఎందుకో బయట ఫుడ్ కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో తిన్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది కదా. మా వారు బయటకు వెళ్తే ఇంకా ఆయనకు కూడా ఫోన్ చేశాను, ఆ టైం కేక్ కట్ చేయాలి త్వరగా వచ్చేయండి అని చెప్పి. సో కరెక్ట్గా 2 మినిట్స్ అలా ఉందనగా వచ్చారనమాట. ఇంకా అదే కట్ చేస్తానని చెప్పి కేక్ దగ్గర కూర్చుంది రెడీగా. కూర్చుంటే అందరికీ కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ అలా సెట్ చేసామన్నమాట. ఇంకా ఫోన్ కూడా సెట్ చేసేసి నేను కూడా వచ్చేసాను. కరెక్ట్గా 12 అయింది. మేమందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాము. అదే చూడండి, నాకు చెప్పకుండా వాళ్ళ డాడీ చెప్తుంది. ఆద్యకి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంక పడుకుని పోతానని చెప్పి అంటుంది. కేక్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే కట్ చేసేద్దాం అని చెప్పి ఆ కేక్ చుట్టూ తిరుగుతుందనమాట. మొత్తానికి ఏదోలా కంట్రోల్ చేసి కరెక్ట్గా 12 అయిన తర్వాతే కేక్ కట్ స్టార్ట్ చేసామన్నమాట. ఆద్య అయితే తనకు నచ్చినట్టు కట్ చేస్తుంది కేక్ అయితే. ఇంకా మా ఇంట్లో అందరికంటే చిన్నది కదా, అందుకని చెప్పి ఇంకా ఏం చేసినా ఫస్ట్ ఆద్యనే చేస్తుంది. ఇంకా భరత్ కూడా అంతగా చెల్లి కాబట్టి ఇంకేం వండమాట నేను కట్ చేస్తానని చెప్పి చెల్లికే ఛాన్స్ ఇస్తాడు. పర్టికులర్గా కేక్ కట్ చేయాలని ఏమీ లేదు, కానీ ఇంకా పిల్లలకి అదొక సరదా కాబట్టి మేము కట్ చేస్తామంతే. ఇంకా అందరూ మ్యాక్సిమం న్యూ ఇయర్ అంటే అది ఇంగ్లీష్ సాంప్రదాయం అని అంటారు, కానీ సో ఇంకా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా అందరితో పాటే మనము చేసుకోవాలి సరదాగా. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళు చూసి వాళ్ళు మనం చేసుకోలేదని అని అడుగుతారు కాబట్టి ఇంకా మేము కూడా ఇప్పటి నుంచి ఇలాగే ఫాలో అయిపోతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఆ టైంకి అందరం కలిసి కేక్ కట్ చేసామన్నమాట. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ ఈ ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని, అలాగే ఏమన్నా కొత్త గోల్స్ ఏమైనా పెట్టుకుంటే అవన్నీ అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్లో ఎన్ని గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ జరిగినా ఈ ఇయర్ అంతా పాజిటివ్గా ఉండాలి అందరికీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. పెట్టు కేక్ పెట్టాలి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా భర్త నువ్వు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కెమెరా చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. కేక్ పెట్టేవారికి 31st నైట్ అయితే అలా అయిందనమాట. సరదాగా అందరం కలిసి కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళడం కామన్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ ప్రసాదం చేసేసి ఫస్ట్ అయితే దేవుడికి పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా భరత్ అయితే పువ్వులు కోసి ఇంటి దగ్గరలోనే గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళాడు, స్కూల్ టైం అయిపోతుందని చెప్పి. ఇంకా మేము కూడా గుడికి అయితే వెళ్ళొచ్చేసాం అనమాట. కొత్త సంవత్సరం కదా, గుడి అయితే ఖాళీ లేదనమాట. ఇంకా దండం పెట్టుకొని దర్శనం చేసుకుని అయితే వచ్చాము మొత్తానికి. ఇంకా షాప్ దగ్గర కేక్ కటింగ్ నిన్న అనుకున్నాం కానీ నిన్న కొంచెం ఎర్లీగా వచ్చేసాం కదా, సర్లే నెక్స్ట్ డే కట్ చేద్దాము, ఇంటి దగ్గర వెళ్ళక ముగ్గులు వేసుకోవాలి టైం అయిపోతుందని చెప్పి ఇంకా కట్ చేయలేదనమాట. ఇక్కడ మేము ఎందుకు నవ్వుకున్నామంటే అప్పుడే థర్డ్ టైము నేను ఇక్కడ ఫోన్ పెట్టి కేక్ కట్ చేద్దామని చెప్పి సెట్ చేయడము, ఎవరో ఒకరు రావడము కస్టమర్స్, సో అలా అవుతుందన్నమాట. అందుకని ఎప్పుడైనా ఎవరైనా వస్తారేమో అని చూసుకుంటూ కేక్ కట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. బాక్స్లో అయితే నిన్న కేక్ పెట్టాను కదా, ఆ బాక్స్ మూత అయితే గట్టిగా పెట్టేశాను పిల్లలు తీసేస్తారని చెప్పి. సో ఆ మూత రావట్లేదని చెప్పి చిన్ని గారు హెల్ప్ చేశారనమాట. సో ఇంక కేక్ కట్ చేయడానికి ఆ బాక్స్నే వాడేసాం, పైన మూత పెట్టి దానిపైన కేక్ పెట్టామన్నమాట, ప్లేట్ ఏం లేదని చెప్పి. సో ఇది కూడా చిన్న కేక్. కస్టమర్స్ ఆల్రెడీ బయట నుంచి చూస్తారనమాట వద్దామా అని చెప్పి. సో అందుకని ఫాస్ట్గా కట్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేసాము. మ్యాక్సిమం మా షాప్లో మేము ముగ్గురే ఉంటాం కాబట్టి ఏదైనా మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఫోన్ పెట్టి వీడియో తీస్తుంటే ఒక పక్క చిన్ని గారు కూడా వీడియో తీస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఖాళీ లేదు షాపు, సో అందుకని చెప్పి కేక్ కటింగ్స్ ఇవి ఏం చేయడం కుదరలేదు. సో ఈ ఇయర్ అయినా చేయాలని అనుకున్నాం అనమాట. ఇంటి దగ్గర చేసుకుంటాం కదా, షాప్లో కూడా సరదాగా కట్ చేద్దామని అనిపించి ఈసారి కట్ చేసాం అనమాట ముగ్గురం కలిసి. అయిపోయిన ఇయర్లో చాలామందికి చాలా గుడ్ ఎక్స్పీరియన్సెస్ అలాగే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. నాకైతే 2024 అసలు కలిసి రాలేదని అనిపించింది. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందిలేండి, కొంతమందికి బాగా కలిసి వస్తుంది, కొంతమందికి అసలు బాగోదు. సో మాకు కూడా అంతే, ఎందుకో అంత బాగున్నట్టు అనిపించలేదు. సో ఈ 2025 అయినా అందరూ బాగుండాలని, అంత బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు, ఖచ్చితంగా ఇది చెయ్యాలి ఈ ఇయర్లో అని చెప్పి. నాకైతే అలా ఏం లేదండి. సో ఇంకా ఎలా వెళ్తే అలాగే, కాకపోతే అన్నీ పాజిటివ్గా తీసుకుంటూ ముందుకెళ్ళాలంతే. నేను కొత్తగా రెజల్యూషన్ తీసుకునేది ఏమీ లేదు, ఎప్పటి నుంచో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. సో అదైతే సరిపోతుంది. నేను ఇక్కడ 2 ఫోన్లు పెట్టాను, ఒకటి షార్ట్ వీడియో కోసం అని చెప్పి, ఒకటి లాంగ్ వీడియో కోసం అని చెప్పి. కాకపోతే షార్ట్ వీడియో కోసం వీడియో ఆన్ చేయకుండా వచ్చేసాను అనమాట. సో మళ్ళీ దానికోసం అని చెప్పి మళ్ళీ షార్ట్ వీడియో మళ్ళీ తీసాము. ఎన్నిసార్లు తింటామండి కేక్ అంటున్నారు ఇక్కడ చిన్ని గారు. ఇంకా మేము ఇద్దరం ఒక ఫోటో కూడా దిగేసాము, మా వారు నేను కూడా న్యూ ఇయర్కి ఒక ఫోటో అలా గుర్తుగా ఉంటుందని చెప్పి దిగామన్నమాట. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు పేషెన్స్ తోటి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ ఈ ఇయర్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఛానల్ని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. కేక్ కట్ చేసాం కదా, మార్నింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. కేక్ అయితే ఇలా ఉందనమాట, చూడడానికి భలే ఉంది కదా జీబ్రా కేక్ అయితే. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. Thank you so much for watching.